ఈరోజు క్రాంతి కుమార్ మరణం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని గురి ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా వారి కుటుంబాన్ని క్రాంతి కుమార్ తండ్రి గారు అయినటువంటి పేరుపేగు వెంకటేశ్వరరావు గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా క్రాంతి కుమార్ మరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలన్నిటి కూడా తట్టి లేపుతూ ఉంది, ప్రశ్నించమని చెప్పి అడుగుతూ ఉంది. గత వారం రోజులుగా అన్ని మీడియా ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రాంతి కుమార్ ఆయన ఒక సెల్ఫీ వీడియోలో చాలా స్పష్టంగా నా మరణానికి కారణం కృష్ణలంక సిఐ నాగరాజు, ఆయన వేధింపులు తట్టుకోలేక ఆయన చేసేటువంటి ఆకృత్యాలను నేను భరించలేక నేను చనిపోతా ఉన్నానని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా క్రాంతి కుమార్ సిఐ నాగరాజు వేధింపులు, ఆయన అనేక రకాలుగా స్టేషన్ పిలిపించుకుని ఆయన సొంత ప్రయోజనాల కోసం, సిఐ సొంత ప్రయోజనాల కోసం, ఆయన స్వార్థం కోసం, ఆయన కబ్జాల కోసం ఆయన ఈ క్రాంతి కుమార్ని అనేక మంది రౌడీ షీటర్ని ఉపయోగించుకొని ఈరోజు పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నాం. మనం 100 కోట్లు 200 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ సిఐ నాగరాజ్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇలాంటి సిఐ నాగరాజ్ అటువంటి దుర్మార్గుడు ఆయన యొక్క చర్యల వల్ల క్రాంతి కుమార్ అతనికి 3 పిల్లలు, ఆయన కానీ ఆయన కుటుంబం కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఇక్కడ ఒక కోణం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఒక బలమైనటువంటి కోణం, సాయి కృష్ణ అని చెప్పి ఒక అబ్బాయి చనిపోయాడు. తన తల్లి రోదన, ఆయన బాధ మీడియా ముఖంగా చూసాం, చాలా బాధాకరం. సాయి కృష్ణ మరణం కూడా చాలా బాధాకరం. ఆయన చనిపోయాడా, బ్రతుకున్నాడా, ఆయన శవం ఏమైంది, ఆమె తల్లి పడే రోదన చూస్తూ ఉంటే నిజంగానే ప్రతి ఒక్క మనిషి ఆయన రోదనకి అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. సాయి కృష్ణ మరణం అందరూ కూడా బాధపడ్డాం, మేము బాధపడుతూ ఉన్నాం. ఇక్కడ వాస్తవ రూపంలో మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి సాయి కృష్ణ మరణం పట్ల ఉన్నటువంటి, సాయి కృష్ణ మరణానికి సంబంధించినటువంటి మరణం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వానికి, ఈ యొక్క ప్రభుత్వ పెద్దలకి ఎక్కడ కూడా క్రాంతి కుమార్ విషయంలో కనపడడం లేదు అని చెప్పి మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, మనం మీడియా ముఖంగా అనేక రకాలు చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి సాయి కృష్ణ కుటుంబాన్ని పిలిచి ఆయన భుజం తట్టి తన తల్లిని, తన కుటుంబానికి ఆయన ఒక భరోసా ఇచ్చి ఆయన ఒక సమాచారం ఇచ్చాడు. మీరు భద్రంగా ఉండండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది చెప్పి చంద్రబాబు ఇచ్చాడు. ఆయన మరణం వాస్తవ రూపంలో ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. కానీ క్రాంతి కుమార్ చాలా స్పష్టంగా సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతా ఉన్నానని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో తీసుకుని మనమంతా కూడా పేపర్లో టీవీలో చూసాం. కానీ ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశం పైన మాట్లాడకపోవడం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాట్లాడడం జరిగింది, సాయి కృష్ణ ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ ఆయన ప్రతినిధి ఇక్కడికి వచ్చారే తప్ప ఆయన ప్రత్యక్షంగా మాట్లాడకపోవడాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, మేమందరం కూడా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మీరు కులాలను బట్టి, మతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, మనుషులను బట్టి మీరు ఈ యొక్క వ్యత్యాసాన్ని, మీరు ఇచ్చే గౌరవాన్ని, మీరు ఇచ్చేటువంటి న్యాయాన్ని మీరు మార్చుకోవద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా, చంద్రబాబు గారు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో దళితులపైన, దళిత మైనార్టీలపైన జరిగినటువంటి ఆకృత్యాలు, హత్యలు, అత్యాచారాలు, ఈరోజు క్రాంతి కుమార్కి 3 బిడ్డలైతే వాళ్ళ బ్రతుకులు ఏమవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, చంద్రబాబు గారికి అడుగుతా ఉన్నా. అనితమ్మ, నేను చెప్తా ఉన్నా, ఈ మీడియా ముఖంగా నీకు చెప్తా ఉన్నా తల్లి, నువ్వు ఈరోజు ఆ స్థానంలో కూర్చోడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లే తప్ప ఎల్లప్పుడూ పొద్దున నిద్ర లేస్తే నువ్వు మీ యజమానుల కోసం మాట్లాడుతూ ఉంటావు, మీ యజమానుల కోసం పనిచేస్తూ ఉంటావు. కనీసం ఈరోజు మన మాదిగ బిడ్డ చనిపోతే ఆయన మరణం పట్లైనా కనీసం స్పందించు తల్లి అనితమ్మ అని నేను అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ అనిత గారిని. మీరు ఎప్పుడు యజమాని కోసం పనిచేస్తారు, కనీసం అప్పుడప్పుడైనా జాతుల కోసం పనిచేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే విధంగా ఏదైతే మనకు సాయి కృష్ణ మరణాన్ని మేము తక్కువ చేయడం లేదు, అట్లని
క్రాంతి కుమార్ మరణాన్ని తక్కువ చేసి అతనికి న్యాయం చేయకపోతే మాత్రం ఇది ఒక కుల కుట్ర కోణంగానే మేము స్వీకరిస్తాం, భావిస్తాం, ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక రకాలుగా అనేక రూపాల్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ పడితే ఎక్కడ దాడులు చేసినా మాట్లాడినట్టు మీరు ఈరోజు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే కూడా మాట్లాడకపోవడం నిజంగా బాధాకరం. మాదొకటే డిమాండ్, ఇక్కడ రాజకీయాలకో లేకపోతే ఇంకో రకమైనటువంటి వాటికో మేము తావివ్వడం లేదు. క్రాంతి కుమార్ మరణం నిజంగానే ప్రత్యక్ష కారణమైనటువంటి సిఐ నాగరాజు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి, మర్డర్ కేసు కట్టాలి. ఇంతవరకు కూడా కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలకు తెలియాలి ఈ విషయం. ఎందుకంటే సిఐ నాగరాజును అరెస్ట్ చేశారంటే ఈ విషయంలోనే కాదు, సాయి కృష్ణ విషయంలో అరెస్ట్ చేశారు. ఇంతవరకు క్రాంతి కుమార్ విషయంలో ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అతని పైన ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కాబట్టి నాగరాజు పైన, సిఐ నాగరాజు పైన కేసు నమోదు చేయాలి. అదేవిధంగా సిఐ నాగరాజు పైన ఎస్సీ ఎస్టీ కేసుతో పాటుగా మర్డర్ కేసు నమోదు చేయాలి. అనాథలైనటువంటి బిడ్డలు, 3 బిడ్డలు ఉన్నారు. నిజంగా చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. ఆ బిడ్డలకు మీరు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగం కల్పించడమే కాకుండా వాళ్ళకు ఆర్థిక భరోసా ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సిందే. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి ప్రభుత్వం. లేని పక్షంలో నేను చెప్తా ఉన్నా, ఇందాక మన వెంకటేశ్వరరావు గారు మన నాయకులు అందరితో కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. మేము నిర్దిష్టమైన సమయాన్ని ఇస్తాం ప్రభుత్వానికి. వెంటనే కాదు, నిర్దిష్టమైన సమయాన్ని అయితే మేము ఇవ్వగలుగుతాం. అదేం నెలలు ఉండదు, రోజులు మాత్రమే ఉంటుంది. ఒక మనిషి చనిపోతే, ప్రాణం పోతే కూడా మీకు చలనమైనా లేకపోతే ఇది నిజంగా న్యాయమా, ధర్మమా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మీరు కానీ స్పందించకపోతే నేను చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మాలా మాదిగలంతా కూడా ఏకమై మీకు ముక్త కంఠంతో మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సందర్భం రాబోతా ఉంది. అది చాలా రోజులైతే పట్టదు, నెలలు పట్టదు, రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఇందాక మేమందరం కూడా మాట్లాడి ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని మీరు కానీ ఆ యొక్క కార్యక్రమాన్ని చేయకపోతే, కుటుంబానికి న్యాయం చేయకపోతే, నాగరాజు శిక్షించకపోతే చలో విజయవాడ డీజీపీ కార్యాలయం ముందరే తెలుసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. దాన్ని మేము ముందుకు తీసుకొని పోతాం. ఆయన వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులంతా పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రలోభాలకు లొంగేది లేదు. వారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేస్తాం. కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. కుల ఆధారంగా న్యాయం మారుస్తానంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మాదిగ బిడ్డ ఏదైతే క్రాంతి కుమార్ ఉన్నాడో, క్రాంతి కుమార్ మరణం పట్ల ప్రభుత్వం స్పందించాలి, చంద్రబాబు గారు స్పందించాలి, అనిత గారు స్పందించాల్సిందే, వారికి న్యాయం చేయాల్సిందే. లేని పక్షంలో చలో పిలుపుని కూడా మీరు సిద్ధం అవ్వాల్సిందే అని చెప్పి తెలియజేస్తాం.